కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల సిట్టింగ్ స్థానాన్ని గెలిపించుకుందామని మానకొండూరు ఎమ్మెల్యే కోవంపల్లి సత్యనారాయణ అన్నారు. శంకరపట్నం మండలం కేశవపట్నం శివారులోని వెంకటేశ్వర గార్డెన్లో శుక్రవారం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అవకాశం కల్పించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య, కొత్తగట్టు ఆలయ చైర్మన్ ఉప్పుగల్ల మల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి తిరుపతి, మార్కెట్ డైరెక్టర్ తనకు ప్రభాకర్, మానకొండూరు బ్లాక్ అధ్యక్షురాలు కవ్వ పద్మ, కాంగ్రెస్ మండల పార్టీ మహిళా అధ్యక్షురాలు చింతారెడ్డి, పద్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన అన్నలందరికీ నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తాను. ఎలక్షన్ ప్రతిష్టాత్మకమైంది, మన పరువుకు సంబంధించింది. ఇక్కడ ఉన్న సిట్టింగ్ సీట్ని మనం కాపాడుకోవాల్సింది. కాబట్టి మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కలిసి మన అభ్యర్థి చాలా మంచోడు, ఒక పేద కుటుంబం నుండి వచ్చి ట్యూషన్ చెప్పినప్పటికీ ఈరోజు చాలా పెద్దగా అయ్యారు. కాబట్టి అప్రిషియేట్ చేయాలి. ఎక్కడో అమెరికా లోపల వారెన్ బఫెట్ ఇట్లా అయినట, ఇగో యాపిల్ ఫోన్ అనుకున్న స్టీవ్ జాబ్స్ చిన్న షెడ్లో ఉండి ఇంత పెద్దగా అయినట, లేకపోతే కేఎఫ్సి చికెన్ చేసిన కెంటకీ చికెన్ 60 ఏళ్ళకి సక్సెస్ అయిందట అని మనం చూస్తాం. కానీ సక్సెస్ స్టోరీ మన కరీంనగర్లో మన ఊర్లో ఉన్నది. అది నరేందర్ రెడ్డి గారి సక్సెస్ చాలా ఉన్నతమైన వ్యక్తికి మనం తప్పకుండా కష్టపడదాం. ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపిస్తామని తెలియజేస్తూ, వేస్తాం కదా వెళ్దామా? కాబట్టి దయచేసి అందరూ కూడా సీరియస్గా 6 రోజులు ఈ యొక్క తప్పకుండా కష్టపడి చేద్దామని చేయాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. సోమవారం 9 కలవల 14 గురాటిపల్లి 275 కేశవపట్నం. మరి కేశవపట్నం నుంచి ఎంతమంది వచ్చినారు? ఒక్కసారి చేతులు వెళ్తే చాలా సంతోషిస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 సిరణ ఉన్న చూస్తున్నా 12 ఇక ఇతర అభ్యర్థుల గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదని నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎన్నికల్లో మరి చాలా వదంతులు అనుకోండి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాం కొన్ని వాటి గురించి. డెఫినెట్ గా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మనల్ని విమర్శించుడే వాళ్ళ పనిగా పెట్టుకుంటారు. విమర్శకు మనం ప్రతి విమర్శ కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు దాన్ని ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. ఇగ్నోర్ చేస్తే అదే సత్యం అనుకుని ప్రజలు భ్రమలో ఉంటారు. మరి ప్రతిదాడి చేయకపోతే మనం వీక్ అయిపోతాం. మరి ఈరోజు నేను అంజిరెడ్డి గారు ఎవరికైనా ఇక్కడ ఎప్పుడన్నా ఈ జిల్లాలో కానీ ఆయన ఉన్న జిల్లాలో కానీ ఎవరికైనా ఒక ఉద్యోగం ఇచ్చినాడా? లేకపోతే ఒక విద్యార్థిని దత్తత తీసుకొని ఎవరికైనా చదివించినారా? మరి ఇక వేరే అభ్యర్థుల గురించి నాకేం పెద్దగా ఆలోచన లేదు. మరి ఇటువంటి అయినా మరి మన అభ్యర్థి ఒక ట్యూషన్ చెప్పుకొని ఒక మధ్యతరగతి నుండి వచ్చినటువంటి మన నరేందర్ రెడ్డి గారు ట్యూషన్లు చెప్పి ఒక మంచి రాష్ట్రంలో పేరెన్నికన్న సంస్థగా ఆల్ఫోర్స్ సంస్థను తీర్చిదిద్ది నారాయణ చైతన్యులకు దీటుగా ఈ విద్యా సంస్థను పెట్టి చాలా మందికి తెలియదు, ఆయన చాలా మందికి ఉచితంగా విద్యను ప్రసాదించినటువంటి వ్యక్తి. చాలా మందికి అవకాశాలు ఇచ్చినారు. ఉచితంగా మంచి మార్కులతో 10th క్లాస్ లో పాస్ అయిన వాళ్ళందరికీ కూడా ఉచితంగా సీట్ ఇచ్చినారు. విద్యాలయాల్లోనే కాదు హాస్టల్లో కూడా ఆయన భోజనం పెట్టి ఉచితంగా విద్య చెప్పించినారు. ఇది సాధ్యమైన విషయం కదా? ఎవరితోనైనా 5,000 మందికి ఉద్యోగాలంటే ఎవరైనా ఇచ్చినారండి? ఎడమ చేతితో ఎన్ని కాకిగా ఒకరి వ్యక్తులు ఈ సమాజంలో ఉన్నారు. డబ్బులు ఉన్నా కూడా మరి పొదుపుగా వాడుకుంటూ, మరి కొంతమంది ఫీజులు తక్కువ చేయాలంటే స్టాండర్డ్ ని బట్టి ఉంటుంది. ఆల్ ఫోర్స్ అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. ఆ పిల్లలు అక్కడ చదివితే IIT అవుతాడు, లేకపోతే ఒక డాక్టర్ అవుతాడన్న ఉద్దేశం. ఎందుకంటే మనం మార్కెట్ లో చూస్తూ ఉన్నాం, ఈ యాపిల్ ఫోన్ ఉన్నది, నువ్వు ప్రపంచంలో ఎక్కడ తిరిగినా కూడా దాని ధర అంతే. ₹1,00,000 ఉంటే ₹1,00,000. అరే ఒక ₹5 తక్కువ చేయమన్నా కూడా వాడు తక్కువ చేయడు. తీసుకుంటే తీసుకో, లేకపోతే లేదు. కాబట్టి అటువంటి బ్రాండ్ ఉన్న వ్యక్తి దాని ఇమేజ్ను తగ్గించకుండా
ఫీజులు మనకు కష్టమే కావచ్చు, కానీ ఏ విద్యా సంస్థలో కూడా పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. నారాయణలో 2 లక్షలు ఉంటే మన ఆల్ఫోర్స్ లో ₹1,00,000 70,000 ఉంటుంది. మరి దాంతో చూసుకుంటే తక్కువే కదా. చాలా మందికి ఎగ్జామ్స్ పెట్టే సీట్ రాలేదు. మనం రికమెండ్ చేస్తే వాళ్ళు తర్బీదు ఇచ్చి చేసి మళ్ళీ ఇచ్చినారు. అంటే ఫీజుల విషయంలో కానీ, అడ్మిషన్ల విషయంలో కానీ, పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు ఇవ్వడంలో కానీ ఈయన చేసినటువంటి సేవ అమోఘం. మరి పట్టభద్రులకు, నిరుద్యోగులకు వాళ్ళందరికీ ఒక 5,000 ఉద్యోగాలు ఇవ్వడంలో ఘనుడు మన నరేందర్ రెడ్డి గారు. మరి కాబట్టి దయచేసి మనం ఇద్దరిని బేరీస్ వేసుకుంటే అటు బీజేపీ పార్టీ నుండి కానీ ఇంకా ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళు ఏదైనా సాటి రారు. వాళ్ళ దుష్ప్రచారాన్ని మనం తిప్పికొట్టాలి. మరి ఏం చేద్దాం దానికి? ఎన్నికలు 27వ తారీఖు నాడు ఉన్నాయి. మనకు మిగిలింది ఒక 6 రోజులే. కాబట్టి ఈ 6 రోజుల్లో మొట్టమొదటిగా మీరు చేయాల్సిన పని ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి సోషల్ మీడియా ద్వారా. అరే ఎవరైనా ఒక ఉద్యోగం ఇచ్చుంటే ముందుకు రండి, మీకు ఓటేస్తామని చెప్పండి. మీరు ఎవరైనా ఒకరిని చదివించుంటే మీకు తప్పకుండా ఓటేస్తామని చెప్పండి. అటువంటి వాళ్ళు చేయరు కాబట్టి నరేందర్ రెడ్డికే ఓటేస్తామని చెప్పండి. మరి కాబట్టి దయచేసి మీ అందరికీ ఒకటే ఉన్నవి, మీరు సోషల్ మీడియాలో, మన సోషల్ మీడియా శంకరపట్నం మండలంలో యాక్టివ్ ఉన్నది. దాంట్లో మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి 6 రోజులు ఆయన యొక్క స్టేటస్ పెట్టాలి. ఆయన మీద వచ్చే ఏదైతే విమర్శలు ఉన్నాయో దాన్ని తిప్పికొట్టాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, మనకు ఓటర్ లిస్ట్ వచ్చింది అనుకుంటున్నాను. ఇవేనంటే ఓటర్ లిస్ట్ ఇప్పుడు వచ్చాయా?